హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాషాయ రంగులోకి దూరదర్శన్ లోగో. రామ్లల్లా భక్తులకు బిగ్ అలర్ట్. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్. నన్ను టచ్ చేస్తే మాడి మసైపోతావు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. చిన్నారులతో కలిసి చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్. వంద మంది పోలీసులు నా ఆఫీసులో చుట్టుముట్టాల్సిన అవసరం ఏమిటి? బోండా ఉమా. భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్ ఛానల్ తన లోగోను మార్చుకుంది. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి మారింది. ఏప్రిల్ 16 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా డీడీ న్యూస్ ప్రకటించింది. ఈ సందర్భంగా లోగో మారింది తప్ప ఛానల్ విలువల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. వేగం అంటే ఖచ్చితత్వాన్ని, అబద్ధాల కంటే నిజాన్ని, సంచలనాల కంటే సత్యాన్ని మాత్రమే ముందుంచే దూరదర్శన్ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందని పోస్ట్ చేసింది. అయోధ్య రామ్లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ రోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రామనవమి ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున రామమందిరం ట్రస్ట్ ఏప్రిల్ 18 వరకు వీఐపీ దర్శనం పాసుల ద్వారా దర్శనాన్ని నిలిపేసింది. ఈ కారణంగా ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 18 వరకు స్లాట్లు బుక్ చేసుకున్న వారికి పాసులు సైతం రద్దాయి. ఈ తరుణంలో రామనవమి ఉత్సవాలు ముగిసినందున వీవీఐపీ దర్శనాన్ని మళ్లీ కల్పిస్తున్నట్లు ట్రస్ట్ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల పాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం నాడు మెదక్లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని, ముందు ఆయన పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో చూసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎట్లా ఖాళీ అవుతుందో తాను చూస్తానని అన్నారు. తాను హెచ్టీ వైర్ లాంటున్నానని, టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. శనివారం అనంతపురం జిల్లా కనెకల్ క్రాస్లోని శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. శనివారం అనంతపురం జిల్లా కనెకల్ క్రాస్లోని శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. తమను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 మంది పోలీసులు శుక్రవారం తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సిపి తన మీదకు వారికి పంపారని తెలిపారు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బోండా ఉమా తెలిపారు. ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈ రోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్ లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీను లాగా జైల్లో ఉంచుతాము
అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తా ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు, ఇతనికి రాయేసిన అతను వేముల, ఇతను కూడా వేముల, ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి 6 రోజులైంది, ఎక్కడున్నాడో తెలియదు, కోర్టుకు పెట్టరు, రిమాండ్ చూపించరు. ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతరావుని పిలిపించారు, రమణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని ఒప్పుకోమని, తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా? మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు, అది గులకరాయి అవనండి, కంకర్రాయి అవనండి, కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐ కుమ్మని లెటర్ ఇచ్చాం. ఎందుకు ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఎందుకు మీరు అతని చిత్రహింసలు పెడుతున్నారు? కేసు ఒప్పుకోమని, మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తా ఉన్నారు? నువ్వు నా కోసం వడ్డేరు కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా? సిపి కాంతిరాన్ టాటా ఏం చేశారా వాళ్ళు? రేపు వచ్చేది జూన్ 4వ తారీఖున మా గవర్నమెంట్, రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా ఇరికించాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను, న్యాయ పోరాటం చేస్తాను. హైదరాబాద్ లో పలు చోట్ల శనివారం ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చెంపాపేట, సైదాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, చికటపల్లి, బాగ్లింగంపల్లి, రామ్నగర్, అడిక్మెట్, ఖైరతాబాద్, లకడికపుల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, నారాయణగూడ, హిమయత్ నగర్, లిబర్టీ, బషీర్బాగ్, లంగర్ హౌస్, కార్వాన్, మైదీపట్నం, మసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో భారీ మేజర్తో గెలుస్తానని కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ధీమా వ్యక్తం చేశారు. నేడు నామినేషన్ వేయనున్న సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ గట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ వివేక కుమార్తె సునీత పాల్గొన్నారు. ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. యాదాద్రి భువనగిరి జిల్లా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై ఆలేరు యాదగిరిగుట్ట పట్టణంలో బిర్లా ఐలయ్య ప్రచారం. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఆలేరు యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి
గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కొబ్బరి బొండం, హెయిర్ కటింగ్ షాప్ కటింగ్ చేస్తూ, చాయ్ షాప్లో చాయ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు యాదగుట్ట మండల కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. అందరికి చేద్దాం. రాజకీయ బంధానికి షార్ట్ పెట్టుకుంటా. కొత్త నాయకుడు ఒక మధ్య తరగతి నుంచి వచ్చి ఒక కార్యకర్తగా ఎదిగి ఇంత ప్రజాదరణ పొందినాక కొన్ని కుట్ర శక్తులు కొన్ని చేస్తాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి ఓపెన్ గా డాక్యుమెంట్స్ అన్ని చూపించి ఆయన క్లారిఫికేషన్ దాని మీద ఫర్దర్ గా మాట్లాడదలుచుకోలే. మీ అన్ని ఛానళ్ల ద్వారా ఒకటే చెప్తున్నా, ఇక నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గాని ఏ నాయకుడైనా ఫస్ట్ టైం ప్రజల మధ్యన కొట్టి ఎదగాలన్నప్పుడు కొన్ని శక్తులు ఎదగనీయకుండా చేస్తే ఇది రాజకీయంలో చాలా ఇప్పుడు జరిగేదే. కాబట్టి ప్రజలు, నేను ఒక తెల్ల కాగితం లాంటి వాడిని, నాకంటూ ఏ మచ్చ లేదు. ఎవరైనా మచ్చ వేయడానికి ప్రయత్నించినా మీరు నమ్మకండి. ప్రతి దానికి మీరు క్లారిటీ తీసుకున్నాకనే చెప్పండి. ఈ బీజేపీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం ప్రతి నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు మీరు చేసేటట్టుంటది. ముఖ్యంగా కొత్తగా ఎదిగే నాయకుల గురించి కొంతమందికి ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. మీరెవ్వరు చేతులెత్తి జోడిస్తున్నా, మీరెవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాలకు లోను కావద్దు. నేను బడుగు బలహీన జాతులందరి కోసం పనిచేసే వ్యక్తిని. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచిన తర్వాత ప్రజల మధ్యనే ఉండే వ్యక్తిని తెలియజేస్తున్నాను. ఈరోజు మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సులు తీసుకుని ఆలయం నుంచి ప్రచారం ప్రారంభించారు. ప్రజలలో మంచి స్పందన వస్తుంది. యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, 30 ఏళ్లు పార్టీకి సర్వీస్ చేసి ప్రజలకు సర్వీస్ చేయడానికి ప్రతి పేదోడిని హత్తున చేర్చుకుని
ఈ వెనకబడ్డ ఆలేరు ప్రాంతం అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ లో అన్ని విధాల కేంద్రం నుంచి కొట్లాడి పార్లమెంట్ లో భువనగిరి సమస్యల మీద గలం విప్పి మాట్లాడి ఈ ప్రాంతం గత 9.5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గాని ఏమున్నా వాళ్ళ కొమ్ము కాసి పేద వర్గాలను ఇంకా అణిచివేసే ధోరణిగా ఉన్నత వర్గాలకు అనిల్ అంబానీకి ఆదానికి అమర్జానికే ఊడిగం చేసిర్రు. రైతులను పూర్తిగా నిర్వహణ చేసిర్రు. ఇలా వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ ఏమనంటే దేవిని నమ్ముకున్నాడు, అక్షంతలు నమ్ముకున్నాడు, మతాన్ని నమ్ముకున్నాడు తప్ప పేద ప్రజలు నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తెచ్చింది. ఇలా ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఆ పేదల పార్టీ నుంచి మళ్లీ ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఇలా తెలంగాణను అత్యధిక కాషాయ రంగులోకి దూరదర్శన్ లోగో. రామ్లల్లా భక్తులకు బిగ్ అలర్ట్. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్. నన్ను టచ్ చేస్తే మాడి మసైపోతావు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. చిన్నారులతో కలిసి చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్. వంద మంది పోలీసులు నా ఆఫీసులో చుట్టుముట్టాల్సిన అవసరం ఏమిటి? బోండా ఉమా. ఇవి బులెటిన్ విశేషాలు.